నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, అంబటి రాంబాబు చేసినటువంటి ఒక వ్యాఖ్యలకి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ పాలయ్యారు. దాని తర్వాత కోర్టు నుంచి రాజమండ్రి జైలుకి అయితే తరలించారు. కానీ వాస్తవానికి ఏదో కుట్ర అయితే జరుగుతుందని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంబటి రాంబాబు అన్న తర్వాత మళ్ళీ వెంటనే జోగి రమేష్ అని మాట్లాడడం, కానీ గతంలో పేర్ని నాని ఇంకా దీనికన్నా దారుణమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో కానీ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోలేదనే ఇలాంటి వీళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారా, లేదా దీని వెనక ఏదైనా పెద్ద కుట్ర ఏదైనా ప్లాన్ చేశారా? ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్యాలెస్ నుంచి ఇంకా దిగలేదు అంటే ఇంకో భారీ కుట్ర జరిగిన తర్వాత దిగుతాడని చెప్పి ఇన్ఫర్మేషన్. మీరేమంటారు? నిస్సందేహంగా కుట్ర చేయకపోతే అది వైసీపీ పార్టీ ఎలా అవుతుంది? ఈరోజు కూటమి నేతలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలు ప్రజలు ఇచ్చిన తర్వాత 151 స్థానాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలకు పరిమితం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఏ విధంగా చేశాడు, వాళ్ళు చేసినటువంటి తప్పులకి శిక్షలు వేయండి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అని చెప్పని చట్టబద్ధంగా శిక్షలు వేయించే అధికారం కల్పించడం కోసం వీళ్ళకి తిరుగులేని మెజార్టీ ఇచ్చారు. 164 స్థానాలు ఇచ్చారు. 164 స్థానాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళ ఆలోచన ఏంటంటే 5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు ఎన్నికైన ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ పరుగు పందెంలో నిలబెట్టాలి అంటే జవసత్వాలు ఏర్పాటు చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి, నీటి రంగానికి సంబంధించినటువంటి పూర్తి చేయాలి ఆ ప్రాజెక్టులన్నింటినీ. అప్పుడే ముందు నీరు విద్యుత్తు పరిశ్రమలు గనక వస్తే రాష్ట్రం మళ్ళీ గాడిలో పడుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళ ఆలోచన మంచిదే. దానికోసం అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు విపరీతంగా కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టాన్ని మనం ఎన్ని విధాల పొగిడినా కూడా తప్పులేదు, నిజంగా అభినందించాలి, గర్వపడాలి ఇలాంటి నాయకులు మన రాష్ట్రంలో ఉన్నందుకు. మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడున్న పెట్టుబడులు తీసుకుని వచ్చారు, నీటి రంగాలకు సంబంధించినంత వరకు పోలవరం మళ్ళీ పరుగులెత్తిస్తున్నారు, నిన్నే చూసాం హంద్రీనేవా, మరి ఇవన్నీ కూడా వేగవంతంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మళ్ళీ బనకచర్ల అనే అంశాన్ని కూడా బయటికి తీసుకొచ్చారు. నిస్సందేహంగా రాష్ట్రానికి అది కూడా ఓ అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, తిరుగులేని ప్రాజెక్టు, అనుమానం లేదు. పోలవరం, నాగార్జున సాగర్ తర్వాత ఇది కూడా, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ హయాంలోనే పూర్తి చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కూడా ఆపరు. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నారు, మరి ఎందుకు ఈ విధంగా ఇలాంటి వాళ్ళు వచ్చి బజార్కి వచ్చి మాట్లాడుతున్నారు? ఈ అవకాశం ఎందుకు ఇస్తున్నారు? మీరన్నట్టు తిరుమల తిరుపతికి సంబంధించి కల్తీ నెయ్యిలో వాళ్ళు పూర్తిగా దోషులు అన్న విషయం నిర్ధారణ అయింది. న్యాయస్థానంలో వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పు రాబోతుందని చెప్పని వాళ్ళ మనుషులు అక్కడ ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా ముందుగా ప్రభుత్వానికంటే ముందు వాళ్ళకే లీక్ అయింది. ఇది గమనించుకోవాలి. ప్రభుత్వానికంటే ముందే వాళ్ళకే లీకులు వెళ్ళినాయి కాబట్టి ప్లేట్ మార్చేశారు. కల్తీ అనే అంశాన్ని తీసి పక్కన పడేసి, కల్తీ జరిగి 68,10,270 కిలోల కల్తీ నెయ్యి తయారు చేశారనేది నిర్ధారణ అయింది. అది దాంట్లో కూడా పొందుపరిచారు. అసలు ఆ అంశాన్ని గురించి మాట్లాడట్లా వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు పందికొవ్వు అన్నారు కదా, పందికొవ్వు వేయడం దేని మొదలుపెట్టారు. మరి ఇప్పుడు ప్రభుత్వం దాని మీద మళ్ళీ విచారణ కావాలని అంటుందా, లేకపోతే ఇంతవరకు సర్దుకుంటుందా అనేది రేపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పని ఒకవైపున కరుణాకర్ రెడ్డి అక్కడేదో యాగం చేశాడు, నానా రకాలుగా ఆయన మాట్లాడుతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ రకరకాల మాట్లాడుతున్నారు, వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. పేరుని నాని ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. వాతలు పెట్టాలన్నాడు చంద్రబాబు నాయుడు గారి నాలుక మీద, చర్యలు తీసుకోవాలని మాట్లాడాడు. ఇది మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? ఇంతవరకు అతని మీద కేసు అయితే బుక్ చేశారు కానీ ఎలాంటి చర్యలు లేవు. అర్థమైందా? ఇక్కడ అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. అలాగే జోగి రమేష్ ఇంటి మీదకి కార్యకర్తలు వెళ్ళారు, అంబటి రాంబాబు ఇంటి మీద కూడా కార్యకర్తలకు వెళ్ళారు. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, అంబటి రాంబాబు ఇంటి మీదకి కార్యకర్తలు కనుక వెళ్ళకపోతే అంబటి రాంబాబుని ఇప్పుడు కూడా అరెస్ట్ చేయరు. ఇది ఒకటి గమనించుకోండి. అంబటి రాంబాబుని ఇప్పుడు కూడా అరెస్ట్ చెయ్యరు. ఇది ఈ ప్రభుత్వం యొక్క పాలసీ. అంటే ఇప్పటికి అర్థమైంది వాళ్ళకి, మా చెయ్యి దాటిపోతుంది, ఇది ప్రజల చేతుల్లోకి వెళ్తుంది, వీధి పోరాటాలకి దారితీస్తుంది అని ఇప్పటికే అర్థం అయింది అనుకుంటున్నా నేను. మరి ఈ అవకాశం ఇచ్చింది ఎవరు? ప్రభుత్వమే కదా. ఎన్ని అవకాశాలు ఉన్నాయి. చర్యలు తీసుకుంటే జనం ఈరోజు వాళ్ళు బజార్కి ఎందుకు వస్తారు? ప్రభుత్వం తన పని తాను చేసుకుంటా వెళ్తే వాళ్ళు అసలు బజార్కి ఎందుకు వస్తారు? బజార్కి అయితే రారు కదా. ఆ వచ్చే అవకాశం కల్పించింది మీరే కదా. అంటే వైసీపీ పన్నిన ట్రాప్లో ప్రభుత్వం పడుతుంది. ముందు ప్రభుత్వం ఇది గమనించుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కార్యకర్తలు తయారవుతారు, గుర్తుపెట్టుకోండి. కొత్తగా కార్యకర్తలు వస్తారు, ఉన్న కార్యకర్తలు వయసు మీరినా కొత్త కార్యకర్తలు వస్తారు, పార్టీకి ముందుకెళ్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఒక్కడే నాయకుడు వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దృష్టిలో దేవుడు. చంద్రబాబు నాయుడు గారిని అంటే వాళ్ళు భరాయించలేరు. చంద్రబాబు నాయుడు గారు నన్నన్నా పర్లేదు అనుకుంటారేమో కానీ ప్రజలు సహించలేరు. ఇంకా కూడా ఇప్పటికి కూడా సహనం చచ్చిపోయి వాళ్ళు ఈరోజు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? అతను వచ్చి గొడవ చేసినప్పుడు రాలేదు. అంతమంది వచ్చి అతను కారునేమి విధ్వంసం చేయలేదు, కారులోంచి బయటికి లాగలేదు, నానా దుర్భాషలేం ఆడలేదు. అతను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకున్న ప్లాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ దీంట్లో మాంసకృతులు లేవు అంటే పంది కొవ్వు లేదని చెప్పని చిట్టువాళ్ళు చెప్పిన దాన్ని ప్రచారం చేసి జనంలో తీసుకొచ్చిన తర్వాత
చాలా రోజుల తర్వాత ప్రభుత్వం ఒక మంచి పని చేసింది. ఏం చేసిందయ్యా అంటే ఆ విషయాలన్నీ బహిర్గతం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం చెప్పినా హిందూ నాయకులు కావచ్చు, హిందువులు కావచ్చు, నాయకులు కావచ్చు, అవును. కేడర్ కావచ్చు చేసింది. చేసిన తర్వాత వాళ్ళ ప్లాన్ రివర్స్ అయింది. ఇంకా వాళ్ళు దోషులుగా తేలిపోయారు అన్నప్పుడు వాళ్ళు ఏం మొదలు పెట్టుకున్నారు, వ్యక్తిగత దోషణ తిరగాలి. వ్యక్తిగత దోషం చంద్రబాబు నాయుడు మీద దించారు. దించినప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటంటే వేరే వాళ్ళని దించడం. మళ్ళీ ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి రాలేదు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాలేదు. బాగా గమనించుకోండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాలేదు, కాకాని గోవర్ధన్ రెడ్డి రాలేదు, లేకపోతే శ్రీకాంత్ రెడ్డి రాలేదు. వాళ్ళు ఎవరు ఎక్కడ బయటికి రాలా. అంబటి రాంబాబు, జోగి రమేష్, పేర్ని నాని వీళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు అంబటి రాంబాబును అరెస్ట్ చేయడంలోనే కాపు కమ్మ అంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా ప్రణాళికతోటి ముందుకెళ్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అదిగాక వాళ్ళు వంగవీటి మోహన్ రంగతోని అంబటి రాంబాబుని పోలుస్తున్నారంటే దాన్ని ఎలా చూడాలి? అంటే వంగవీటి మోహన రంగా అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన, వంగవీటి మోహన్ రంగా అనేది. కాబట్టే మాకు అడ్డుపడుతున్నారని చెప్పని ఆ రోజు వాళ్ళకి అవకాశం వచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి దేవినేని నెహ్రూకి ఆయనకి ఉన్నటువంటి వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకొని, అది వర్గపోరు, కులపోరు కాదు, అది ఆధిపత్య పోరులో ఒకళ్ళొకళ్ళు అంతకుముందు వాళ్ళ అన్నని వీళ్ళు చంపారు, వీళ్ళ అన్నను వాళ్ళు చంపారు, మురళిని ఇల్లు చంపారు, తర్వాత రంగాన్ని వాళ్ళు చంపారు. దానికి సహకరించింది ఎవరు? ఆ కేసు ఏమైంది? వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 89 నుంచి 94 వరకు కావచ్చు, 88లో కదా ఆయన చనిపోయింది, 94 వరకు కావచ్చు, 2004 నుంచి 2014 వరకు కావచ్చు. ఎందుకు ఆ అంశాలను బయటకు తీయలేదు వాళ్ళు? వాళ్ళ పాత్ర కూడా ఉంది కాబట్టి, అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి. అసలు రంగా గారు అనే వ్యక్తి ఆ స్థాయికి ఎమర్జీ అయిన తర్వాత కానీ ఆయన ఉద్యమంలో కానీ ఎక్కడైనా సరే రాంబాబు అనే వ్యక్తి ఉన్నాడా? లేడు కదా. ఆయన రాంబాబు అనే వ్యక్తి కాపుల గురించి దాని గురించి ఏ విధంగా మాట్లాడాడు? బాగా మాంసం తింటారు, బాగా మందు కొడతారు, ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చాడు కదా. నేను కాపు ప్రతినిధి కాదని చెప్పాడు కదా. ఇప్పుడు ఎందుకు దాన్ని తీసుకొస్తున్నారు అంటే వీళ్ళు ఫెవికాల్ బంధంలా వీళ్ళ బంధం బాగా పటిష్టంగా ఉంది. మొన్నే అన్నాడు కదా విజయసాయి రెడ్డి, వాళ్ళిద్దరు కలిసి ఉన్నంత వరకు మనకు అధికారంలో రాదు, నువ్వు పాదయాత్ర చేసినా పొర్లు దండాలు పెట్టినా రాదు అని చెప్పని అన్నాడు కదా. కాబట్టి అలా ఇద్దరి మధ్య వైరుధ్యాలు సృష్టించాలని చెప్పని మళ్ళీ వాళ్ళు ప్రయత్నం మొదలుపెట్టారు కాబట్టి ఆ అంశాన్ని బయటకు తీసుకొస్తున్నారు. ఈ రోజు పేర్ని నాని మాట్లాడితే ఆయన జోలికి వెళ్ళలేదు. జోగి రమేష్ బయటకు వచ్చి మాట్లాడాడు, ఆయన మీద మళ్ళీ ఏ విధంగా చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు అంబటి రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేశారంటే ప్రజలు తిరగబడ్డారు, ఇంటి మీదకి వెళ్ళారు. ఇక్కడ కూడా గమనించుకోండి, అక్కడ శాసనసభ్యురాలు మహిళలతో వెళ్ళారు. వాళ్ళు ఏం గొడవ చేయలేదు కదా. ఏమన్నారు? క్షమాపణ చెప్పించాలి, క్షమాపణ చెప్పాలి అతను అని చెప్పని వెళ్ళి అక్కడ కూర్చున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మామూలుగా ఫ్లోలో అన్న మాటకి, పట్టాభి గారు అన్న మాటకి జగన్మోహన్ రెడ్డిని ఏదో తప్పుడు, అది మామూలుగా వాడుక పదం అయినా కూడా దాని విపరీత అర్థాలు తీసేసి దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళి వాళ్ళ కార్యకర్తలను కొట్టి ఆస్తులను ధ్వంసం చేసేసి, వాహనాలను ధ్వంసం చేసేసి బేభత్సం సృష్టించారే వాళ్ళు. వీళ్ళు ఎక్కడన్నా వాళ్ళ కార్యాలయం మీదకి వెళ్ళారా? లేదు కదా. అంబటి రాంబాబు ఇంటి మీదకి ముందు వెళ్ళలేదు కదా. ఇదే మాట అతను ఆ మాట అన్నప్పుడు ఇంటికి వెళ్ళంగానే అరెస్ట్ చేస్తే ఈ కార్యకర్తలు వెళ్ళరు కదా. ఆలస్యం చేసి అతను సవాళ్ళు ఇచ్చిన తర్వాత కదా కార్యకర్తలు వెళ్ళింది. అంటే కార్యకర్తలు వెళ్ళారు కాబట్టి ఇది వీధి పోరాటాలకి వెళ్ళబోతుంది అని అధిష్టానం ఈరోజు ఉలిక్కిపడి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసింది. అదే కాక కోర్టులో కూడా ఖచ్చితంగా ఏదైతే కూటమి ప్రభుత్వం సంబంధించిన లాయర్లు కూడా ఆయన్ని బయటికి వదిలితే ఇప్పుడు ప్రజాగ్రహానికి గురయ్యి ఆయన చంపబడతారేమన్న భయంతోనే రిమాండ్ విధించాలి, తప్పదని చెప్పినారు. నిజంగా మీరు అన్నట్టుగా లేదు, ఆయన మళ్ళీ వదిలితే ప్రాణాలకు ఏదైనా ముప్పు ఉంటుందని చెప్పి గమనించిన ప్రభుత్వం, అంటే నిజంగా మీరు అన్నట్టు వీధి పోరాటాలు దారితీస్తుంది కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. కానీ ఇది గతంలో పేర్ని నాని వ్యాఖ్యలు చేసినప్పుడు ఏదైనా అరెస్ట్ చేసి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు. అదే నేను చెబుతుంది. ఇక్కడ ప్రభుత్వం అలసత్వం. ఇప్పుడు ప్రభుత్వం మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏంటో. ఇప్పుడు తండ్రి కావచ్చు, కొడుకులో లోకేష్ బాబు గారు కావచ్చు, తండ్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పెట్టుబడులు అనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. వీళ్ళు ఏదైనా చేసినా కూడా ఇంకా మాకు సమయం ఉందని చెప్పని వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఆలస్యం అమృతం విషయం అన్నారు. ఇదొకటి గమనించుకోవాలి. ఎప్పుడు ఎలా చేయాలనేదే చాలా ముఖ్యమైన విషయం. అప్పుడు సత్వరమే ఆలస్యం చేయకుండా పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకో పని చేసుకోవచ్చు, ఇంకొంచెం ముందుకే ఆలోచించవచ్చు. మనం ఇక్కడ చేయాల్సిన పని వదిలేసి ముందుకెళ్ళామనుకోండి, మళ్ళీ ఇది అడ్డం పడిద్ది. మళ్ళీ ఇక్కడికి వస్తే మనం చేయాలనుకుంది అయిపోయింది. ఇక్కడ కూడా అదే రేపు పొద్దున. ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి, రేపు వ్యాపారవేత్తలు వస్తున్నారు, వాళ్ళు రాకుండా చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంటే అది మీరు ఈరోజు మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు న్యాయం? అంత అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు? అంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో నిజం ఉందా? చెప్పండి పోనీ ఏదన్నా. నిజం లేనప్పుడు ఇన్ని పచ్చబద్దాలు మాట్లాడుతున్నారు, ఈ విధంగా చేస్తున్నారని చెప్పని మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు అరెస్ట్ చేసినట్టుగా గోడలు దూకెళ్ళు, తలుపు బద్దలు కొట్టు, అర్ధరాత్రి పూటో
వాళ్ళు ఏదన్నా అనారోగ్యంగా ఉంటే తీసుకురామని ఎవరు చెప్పట్లా. కనీసం 41 నోటీస్ ఇచ్చేసి ఎందుకు మీరు పిలిపించరు ముందు, అప్పుడు ప్రజలు కూడా వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారనే అభిప్రాయం వచ్చింది కదా. అది మీరు ఎందుకు చేయట్లేదు? దానివల్ల నష్టపోతుంది ఎవరు చెప్పండి నాకు నష్టపోతుంది. కార్యకర్తలు వీధి పోరాటానికి దిగి వీళ్ళు కర్రలు తీసుకుని వెళ్తే మీరు మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి రేపు పొద్దున ఏళ్ళ మీద కూడా కేసులు పెడతారు కదా. మీరు ఇలాంటి మీరు జేబులో వాళ్ళు కదా, జేబులో తీసి జైల్లో పెడతారు, అంతేగా జరిగేది అదేగా. సార్ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకో మాట మాట్లాడాడు సార్. ఏంటి అంటే మేము అంబటి రాంబాబు మాటల్ని ఖండిస్తున్నామని ఎక్కడ చెప్పకుండా తనని అక్రమంగా అరెస్ట్ చేశారు, ప్రశ్నించడం అంటే లాభాష్ మాట్లాడవా అనేది ఒకటైతే, మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నానంటే మేమే ఆపాము, వద్దని ఆపాము అంటే ఖచ్చితంగా ఇంకో కుట్రకి ఎక్కడో దారి తీయబోతున్నారు అనేది అర్థమవుతుంది. జగన్ ఏమన్నాడు? అతను అన్నదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఏం చేశాడు? మీరు ఈ విధంగా పెంచి పోషిస్తున్నారు, మీకే ఇబ్బంది, మీ సీటుకే ఇబ్బంది అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా. ఇక్కడ వాళ్ళు ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమాలు, ఇప్పుడు ఇతను వచ్చి మాట్లాడినా, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా, వీళ్ళు మాట్లాడినా, వేరే వాళ్ళు ఊరు మాట్లాడినా రెచ్చగొట్టే కార్యక్రమంలో ముందెళ్తా ఉన్నారు. అంతే తప్ప ముఖ్యమంత్రి గారి వయసును రీత్యా కావచ్చు, ఆయన అనుభవం దృష్ట్యా కావచ్చు, ముఖ్యమంత్రి అనే ఆ పీఠానికి ఉన్నటువంటి విలువ దృష్టి కావచ్చు, ఇతను ఆ మాట అనకుండా ఉండాల్సింది అని వాళ్ళు ఎవరు ఖండించట్లేదు. ఇది గమనించుకోండి మీరు. కాబట్టి వాళ్ళు ఎంత వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారో అర్థం చేసుకుంటే ఈ మాట్లాడే వాళ్ళందరినీ కూడా అంబటి రాంబాబు లాగానే మీరు, ఎందుకంటే న్యాయస్థానం దగ్గరికి వెళ్ళినా లేకపోతే మీరు అది తీసుకున్నా వీళ్ళు మాట్లాడి అనే రికార్డెడ్ కనుక వాళ్ళు చూపిస్తే, ఇప్పుడు వాళ్ళ సతీమణి వెళ్ళింది కదా, వెళ్తే ఏమని చెప్పింది కోర్టు? రేపు పొద్దున కూడా అలానే చెబుతారు కదా. అంటే పక్క ఆధారాలు ఉన్నాయి కదా, వాళ్ళు మాట్లాడిన అన్ని కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. మరి ఆ విధంగా ఎందుకు చేయట్లేదు? చేస్తే క్యాడర్ ఎందుకు బజార్కి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఊరుకోవచ్చు ఆయన అంటే, ఎందుకంటే ఆయన శాంతమూర్తి, రాష్ట్ర అభివృద్ధి తప్ప కక్షలు కాఠిన్యాలు ఆయనకు లేకపోవచ్చు. కానీ ఉప్పు కారం తింటున్న కార్యకర్తలు అయ్యా, మీరే దేవుడిగా భావిస్తారు. వాళ్ళన్నా మేలకుండా ఊరుకున్నారు. వాళ్ళని కొట్టినా దాని గురించి పడుచుకోవట్లా, వాళ్ళని జైల్లో పెట్టినా పెద్ద పడుచుకోవట్లా, ఇంకా వాళ్ళ మీద కేసులు తీసేయిపోయినా పెద్ద పడుచుకోవట్లా. నానా ఆ బాధలు వాళ్ళే పడుతున్నారు. ఈరోజు చూడండి, శ్రీరామ్ ఫైనాన్స్ కావచ్చు, ఇంకో ఫైనాన్స్కి సంబంధించింది కావచ్చు, బంగారం తాకట్టు పెట్టిన దాంట్లో సామాన్య కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎన్ని వేల లక్షల మంది ఉన్నారో చూడండి. పోయి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోకపోయినా, వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. మిమ్మల్ని అంతే వాళ్ళకి, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రినన్నా పట్టించుకోరేమో కానీ మిమ్మల్ని అంటే వాళ్ళకి ఎంత బాధ వేసిందో ఆలోచించుకోండి. అన్నప్పుడు మీరు ముందుగా ఎవరిని కాపాడుకోవాలా చెప్పండి? ముందుగా కాపాడుకోవాల్సింది ఎవరిని? కార్యకర్తల్ని. మీ పని మీరు చేయలేదు, వాళ్ళు మీ పని కూడా వాళ్ళు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి హెచ్చరిక కాదు, మీకు హెచ్చరిక. నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకు హెచ్చరిక చేశారు కార్యకర్తలు. మా సహనానికి ఒక హద్దు ఉంది, మీరు దాన్ని అసమర్థతగా తీసుకోవద్దు, మంచితనంగా తీసుకోవద్దు. ఇక మేము ఉపేక్షించం ఇలాంటి వాళ్ళని, మేము రెడీగా ఉన్నాం, మీరు రెడీగా ఉన్నారా లేదా అని చెప్పని ఇప్పుడు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కార్యకర్తలు పంపినటువంటి సందేశం ఇది. అర్థం చేసుకుంటే, ఇంతటితోటి దీన్ని గనక ముగిస్తే, చర్యలకు ఉపక్రమిస్తే మీరు అనుకున్నట్టు రాష్ట్రం, ప్రజలు అన్ని విధాలా ముందుకెళ్తానే ఉంటుంది. లేదంటే దీంట్లో కూడా ఇంకోటి కూడా ఉంది, మొహమాటం లేకుండా చెబుతున్నాను. ఎవరైతే ఆ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చారో, ఇక్కడ ఉండి ముందు ఉండి నాయకులుగా చలామణి అవుతున్నారో వాళ్ళ యొక్క భాగస్వామ్యం కూడా ఉంది ఇలాంటి అలజడుల్లో. గమనించుకోండి. నిన్న అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళారు కానీ వాళ్ళ కార్యకర్త ఒక్కళ్ళ మీదుగా వీళ్ళు చేసుకోలేదుగా. వాహనాలు ధ్వంసం చేశారే తప్ప కార్యకర్తల మీద చేసుకోలేదుగా, తల్ల బదలవట్లేదుగా, చంపాలని ప్రయత్నం చేయలేదుగా. అంటే ఆ పార్టీకి ఈ పార్టీకి ఉన్న వ్యత్యాసం కూడా అది. వాళ్ళు పార్టీ కార్యాలయం మీద దాడి చేసి మనుషులను ఏ విధంగా కొట్టారో చూసాం కదా. ఇలా పని చేయట్లా అంటే వీళ్ళ ఇంకా నిబద్ధత ఉంది, అది కూడా అర్థం చేసుకోవాలి పెద్దలు. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టు కార్యకర్తలు మాత్రం చిన్న సమాచారాన్ని అయితే అందించారు, కానీ జగన్మోహన్ రెడ్డి అల్లుతున్నటువంటి కుట్ర కూడా ఇదే. ఇలాంటి ట్రాప్లో పడకుండా ఎవరన్నా అన్నప్పుడు దాన్ని తగ్గట్టుగా నిజంగా పోలీస్ వ్యవస్థలను కావచ్చు వీళ్ళని కొంచెం పటిష్టం చేసి వాళ్ళపైన ముందే చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు అయితే జరగవని చెప్పి కోరుకున్నాం. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.